అలంకరించిన మన అందరి అభిమాన నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఎవరు పేరు చెబితే తెలుగు వారి ప్రతి ఒక్కరి గుండెల్లో పట్టరానటువంటి సంతోషం ఉంటుందో అలాంటి వ్యక్తి ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లా మన నరసన్నపేట నియోజకవర్గం వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు బాబా అచ్చెన్నాయుడు గారికి మంత్రివర్యులు నారాయణ గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి మనందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారికి కలెక్టర్ గారికి అలాగే మన బెందాలం అశోక్ గారికి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు మరి ముఖ్యంగా ఎంతో ప్రేమ అభిమానంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మా నరసన్నపేట నియోజకవర్గ ప్రజానికానికి మా సోదర సోదరిమల్లికి అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పట్టరానటువంటి సంతోషం ఉత్సాహం మీ అందరిలో కూడా చూస్తున్నాను. దానికి కారణం ఒక్కటే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరికి వచ్చారనంటే అది మనకి పండగతోని సమానమే. అయితే ఈ రోజు రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ గా ఈ రోజు కీర్తించబడినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన శ్రీకాకుళం జిల్లాలో మనమందరం కూడా అందులో భాగస్వాములై మనమందరం కూడా అందులో వాలంటీర్స్ గా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముందంజలో శ్రీకాకుళం జిల్లాని నిలబెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా మన ప్రజానికానికి అందరికీ కూడా కోరుకుంటున్నాను. మనం సాధారణంగా కోరుకునేది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలనంటే మనం ఎప్పుడు కూడా అనుకునేది నిధులు కావాలి, నిధులు వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుంది, డెవలప్ జరుగుతుంది అనుకుంటాం. కానీ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అభివృద్ధి ఏ రకంగా సాధిస్తామో మన ప్రాంతాన్ని, మన ఇల్లుని, మన వీధులని అన్ని కూడా సురక్షితంగా స్వచ్ఛంగా ఉంచుకుంటే దానికంటే ఎక్కువ పెట్టుబడి మనం అందరం కూడా సాధించినట్టే. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం మనకు బాగుండాలన్నా, ప్రకృతి మనకి సహకరించాలన్నా, మనమందరం కూడా భవిష్యత్తులో మనం అనుకున్నటువంటిది సాధించాలన్నా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన అందరికీ కూడా ఎంతో 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 ప్రముఖమైనటువంటిది అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం 16 నెలలుగా 3వ శనివారం ఈ కార్యక్రమానికే కేటాయించి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మిస్ అవుతున్నామేమో కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మిస్ కావట్లేదు. 3వ శనివారం అనంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రాంతానికి వెళ్ళి ఒక కొత్త వినూత్నమైన కాన్సెప్ట్తో మన రాష్ట్రాన్ని స్వచ్ఛం వైపు నడిపించాలని ఎన్నో రకాలుగా ఆయన కృషి చేస్తున్నారు. అలాగే మరొక పక్కన మీరు ఆలోచిస్తే మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా మొట్టమొదటిసారి మనం ఒక ప్రధానమంత్రిని చీపురు పట్టుకొని రోడ్లో వచ్చడం చూసాం. అంటే ఒక కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ప్రధానమంత్రి గారు పట్టుకున్నారనంటే దాని విశేషం ఏంటో కూడా మనం అందరం అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే శ్రీకాకుళం జిల్లా రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనడానికి ఎటువంటి సందేహాలు కూడా మనకు అవసరం లేదు. ఇది ఒక కేంద్ర మంత్రిగా చెప్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరం టీం మెంబర్స్ అందరం కూడా ఉన్నాం. ఈ జిల్లా ఖచ్చితంగా రేపు అవకాశాల జిల్లాగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన శ్రీకాకుళం జిల్లాకి రాబోతున్నారు. అది ఖచ్చితంగా జరగబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఆ స్థాయిలో మన అభివృద్ధి జరిగినప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి జిల్లాగా పేరు ప్రఖ్యాతలు కూడా సాధించుకోవాలి. మన శ్రీకాకుళం జిల్లా అంటేనే పచ్చని పొలాల గురించి మాట్లాడతారు, తీర ప్రాంతం గురించి మాట్లాడతారు, కొండల ప్రాంతం గురించి మాట్లాడతారు. ఇన్ని వనరులు, ప్రకృతి ఇచ్చినటువంటి ఇన్ని వనరులు మన దగ్గర ఉంటే అది స్వచ్ఛంగా ఉంచుకుంటే అదే ఒక ఎంతో పెద్ద పెట్టుబడి లాంటిది మన జిల్లాకి. అటువంటి పెట్టుబడిని మనం కాపాడుకోవాలి, అభివృద్ధి చేయించాలి. అందుకనే ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అత్యంత ప్రాధాన్యతగా మనమందరం కూడా తీసుకొని మన జిల్లాని అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ దీనికోసం కృషి చేస్తున్నటువంటి మన శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన కోసం వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. మనం పడుకున్నప్పుడు వాళ్ళు లేచి రోడ్లు ఊడుస్తున్నారు. ఎక్కడైనా చెత్త ఉంటే వాళ్ళందరూ కూడా మనది వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళందరికీ కూడా సహకరించి శానిటేషన్ వర్కర్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అందులో మనం కూడా భాగస్వాములై సక్సెస్ఫుల్ చేయాల్సినటువంటి బాధ్యత నగర పౌరులుగా, గ్రామ పౌరులుగా మనందరి మీద ఉంటుందనేది ఆ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా స్పష్టంగా ఏ కార్యక్రమాలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గం గురించి, చరిత్ర గురించి ఎప్పటి నుంచో ఆయనకి తెలుసు. జిల్లాలో ఒక హార్ట్గా, ఒక గుండెకాయలాగా పనిచేసినటువంటి నియోజకవర్గం మన నర్సన్నపేట నియోజకవర్గం. ఇక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కానీ ఏనాడు కూడా పక్కన పెట్టకుండా గుండెల్లో పెట్టుకొని ముందుకు నడిపించినటువంటి ఈ నర్సన్నపేట నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ప్రాధాన్యత కలిగినవే. నా వంతు కూడా కృషి చేసి అవన్నీ కూడా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీ సహకారం కూడా ముఖ్యమంత్రిగా ఈ యొక్క నియోజకవర్గానికి ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంగా నర్సన్నపేట ఈరోజు మా పార్లమెంట్లో కూడా ఉంది. పాతపట్నం తీసుకున్నా, ఇచ్చాపురం తీసుకున్నా, ఏ నియోజకవర్గం తీసుకున్నా అందరికీ కూడా సత్సంబంధాలు ఈ నర్సన్నపేట నియోజకవర్గంతో ఉన్నాయి. చక్కగా ఒక వ్యాపార కేంద్రంగా, ఇండస్ట్రీ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా మీ తాలూకా సహకారం కూడా ఇక్కడ ఉంటే బ్రహ్మాండంగా ఇది అభివృద్ధి చేయొచ్చనే నమ్మకంతో మరొకసారి ఈ సందర్భంగా ఆ విషయాలన్నీ కూడా రిపీట్ చేయకుండా అవి అన్నీ కూడా మీరు సహకారం అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలు మనం అందరం కూడా ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళం జిల్లా అనంటే, మన ప్రజలనంటే కేవలం మనకు కనబడేది ఇక్కడే కాదు. నిన్న అనంతపూర్కి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అండమాన్ వెళ్ళినా, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెస్ట్ బెంగాల్ వచ్చారు. వెస్ట్ బెంగాల్లో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పలకరించింది మన శ్రీకాకుళం జిల్లా వాసి. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా కనబడుతున్నారు. కనబడితే సంతోషం, ఇక్కడి వరకు వచ్చి పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ కనబడిన తర్వాత క్లాస్ మాత్రం సార్ నాకు పీకుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం మనం? ఇంత కష్టపడేటటువంటి వ్యక్తులు, ఇంత టాలెంట్ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఎందుకు వెళ్ళి పని చేయాలి? ఈరోజు ఇక్కడే మనం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ టాలెంట్తో ఈ జిల్లాని మరింత శరవేగంగా అభివృద్ధి చేయాలి. అది ఛాలెంజ్గా తీసుకోమని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆ బాధ్యత మనం అందరం కూడా తీసుకొని ఈరోజు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ మన జిల్లాలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, దానికి ఒక అడుగు మీరు కూడా ముందుకు వేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు స్థానిక అవకాశాలని మీరు అందరూ కూడా వెతుక్కొని దానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం తరపున, మా తరపున మేము అందిస్తాం. కానీ మంచి అవకాశాల ఆలోచనలతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడో వెళ్ళి చేసే కంటే మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి తాలూకా శక్తిని కూడా జోడించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, మరొక్కసారి నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ తాలూకా ఉత్సాహం, మీ తాలూకా ఆనందం ఎల్లప్పుడూ కూడా మాకు బలంగా పనిచేస్తుంటుంది. శ్రీరామ రక్షగా ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.